థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుని నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించి నడిపించునుగాక. ఈ సమయంలో దేవుని మాటను మనం జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే దేవుని మాట మన జీవితాలను వెలిగించేది, దేవుని మాట మన జీవితాలను నడిపించేది. దేవుని మాట తప్ప ఈ లోకంలో మనల్ని ఆదరించగలిగేది, బలపరిచేది ఏదీ లేదండి. హల్లెలూయా. దేవుని మాటే ఈ లోకంలో మనకి ఏదైనా మేలు చేసేదంటే దేవుని మాట మాత్రమే. ఏ మనుషుల యొక్క మాట మన జీవితాన్ని మార్చదు, మన బ్రతుకులను వెలిగించదు, మన జీవితాలను నడిపించదు, మనకి ఆలోచనకర్తగా ఉండదు. ఒకవేళ దేవుని మాట తప్ప ఏ వ్యక్తి మాట విన్నా కూడా అది మనల్ని కొంతవరకే నడిపిస్తుంది, మధ్యలో వదిలేస్తుంది. హల్లెలూయా. మధ్యలో వదిలేస్తుంది. నచ్చినంతకాలం మాట సలహా చెప్పేవారు ఉంటారు, కానీ మరి ఎప్పుడైతే చిన్న తేడా వచ్చిందంటే వెంటనే ఆ మాట మనిషి మనల్ని దూరం అయిపోతారు. అదే దేవుని మాట మీద మనం ఆశ పెట్టుకుంటే, ఇజ్రాయేలు దేవుని మాట మీద ఆశ పెట్టుకొనుము అని దేవుని వాక్యం చెబుతుంది. దేని మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలండి. ఈ లోకంలో దేవుని మాట మీద ఆశ పెట్టుకున్న వాడు ఎవ్వరు కూడా ఇప్పుడు చెడిపోయారన్న మాట మనం ఎక్కడ వినలేదండి, ఎక్కడా కూడా వినలేదు. దేవుని మాట ఎప్పుడు కూడా బాగు చేస్తుంది, బ్రతికిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనుషులుగా మనం ఏం చేస్తామంటే దేవుని మాట వినే అంత దగ్గరగా మనం ఉండం. దేవుని మాట వినే అంత దగ్గరగా మనం ఉండం. కానీ మన చుట్టూ ఎవరుంటారు? మన చుట్టూ మనుషులు ఉంటారు. మన చుట్టూ మనం సమాజంలో ఉన్నాం కదా. ఈ లోకంలో మనం జీవిస్తున్న కాలంలో మన చుట్టూ ఎవరు కనపడతారు? ఉదయం లేస్తే, మధ్యాహ్నం అయితే, సాయంత్రం అయితే, అసలు ఇంట్లో ఉన్నా, బయటికి వెళ్ళినా, ఎక్కడున్నా మన చుట్టూ మనుషులే కనిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని మనుషుల మాట వినినంత ఈజీ కాదు దేవుని మాట వినడం. ప్రియులారా, మనుషుల మాట విన్నంత ఈజీ కాదు దేవుని మాట వినడం. దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు? మనుషులు ఎప్పుడు మాట్లాడతారు? మనుషులు ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, అవునా కాదా? ఏదో ఒక మాట మన చెవిలోకి వస్తూనే ఉంటుంది. ఎవరో ఒక స్త్రీదో, పురుషుడిదో, యవనస్తుడిదో, వృద్ధుడిదో, పిల్లలతో, పెద్దలతో ఏదో ఒక మాట మనకి వినపడుతూనే ఉంటుంది. కానీ దేవుని మాట ఎలా పడితే అలా వినపడుతుందా? చెప్పాలి. ఎలా పడితే అలా వినపడుతుందా? సమూయేలు దైవ భక్తి కలిగినటువంటి బాలుడు కనుక బాల్య దశ నుండి కూడా దేవుడు సమూయేలుని పట్టుకున్నాడు. ఎలాగనంటే మరి తన తల్లి పాలు విడిచినది మొదలుకొని ఎక్కడున్నాడండి? దేవుని మందిరంలో ఉన్నాడు. అతని యొక్క తల్లి ఎవరు? హన్న ఏం చేసిందండి? దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలో తన హృదయాన్ని నీళ్ల వలె కుమ్మరించుకొని సమూయేలుకు గర్భం ఇచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సమూయేలుకి జన్మనివ్వడానికి ఆమె ఏం చేసింది తెలుసా? అన్నపానములు మరచి దేవుని సన్నిధిలో తన్ను తాను మరచిపోయి దేవుని వశములోనికి వెళ్ళి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో నీళ్ల వలె కుమ్మరించుకొని ప్రార్థించింది. అసలు దైవజనుడే చూసి నువ్వు మత్తురాలువై ఉన్నావేంటి, నువ్వు ద్రాక్షారసం తీసుకున్నావా అని అడిగేంతగా దేవుని వశంలోనికి వెళ్ళిపోయింది. తన్మయత్వంతో నిండిన ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏక మనస్సుతో చేసే ప్రార్థన అలా ఉంటుంది. ఏక మనస్సుతో చేసే ప్రార్థన ఎలా ఉంటుందండి? పక్కన వచ్చి 10,000 మంది పడిపోయినా మనకి వినపడదు, కనపడదు. మనం ఇంకో లోకంలో ఉంటాం. ప్రార్థించేటప్పుడు మనం ఇంకో లోకంలో ఉంటాం. మనం ఎవరితో మాట్లాడుతున్నాం? మానవ సంబంధమైన ఏ వ్యక్తితో మాట్లాడట్లేదు, మానవ సంబంధమైన ఏ శక్తితో మాట్లాడట్లేదు, కానీ మనము ఆత్మ సంబంధమైన దేవునితో మాట్లాడుతున్నాం. కనుక మనము ఆత్మ వశులం అయిపోతాము. ఈ లోకంతో మనకు సంబంధం ఉండదు మనం ప్రార్థనలో ఉన్నప్పుడు.
మనం ప్రార్థనా సమావేశపు గదిలో మనం ఉన్నప్పుడు దేవునితో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఈ లోకంతో మనకి పని ఉండకూడదు. అలాంటి ప్రార్థన కలిగిన వ్యక్తి జన్మనిచ్చింది సమూయేలు అనే కుమారునికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె కడుపులో గర్భముగా తాను ఏర్పరచబడక మునిపే ఆమె మొక్కుబడి చేసుకుంది. దేవా, నీవు నాకు ఒక కుమారుడిని ఇస్తే నేను ఆ కుమారుడిని నీకు తిరిగి ఇచ్చేస్తానయ్యా అన్నది. హల్లెలూయా. మాట అనడం అది అంత ఈజీ అయిన మాట ఏమీ కాదు, అంత సులువైన మాట కాదు. అది చేయాలంటే చాలా సమర్పణ కావాలి. ఓకే, దేవుడు అద్భుతంగా ఆమె ప్రార్థన విన్నాడు. అద్భుతమైన కుమారుణ్ణి సమూయేలు అనే బాలుడిని దేవుడు హన్నా గర్భంలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. జన్మించాడు. మరి ఏటేటా కూడా మందిరానికి వెళ్ళి ఆ దేవుణ్ణి ఆరాధించే అలవాటు ఉంది. ఎందుకు అని అంటే ఇలా దగ్గరలో మందిరాలు కాదు. అప్పుడు దేవుణ్ణి ఆరాధించాలంటే మందిరానికి వెళ్ళాలంటే యెరూషలేము వెళ్ళాలి. యెరూషలేములో మాత్రమే మందిరం ఉండేది. హల్లెలూయా. అంత దూరం వెళ్ళాలన్నమాట. ఆ రోజుల్లో ఇలాగ ఆటోలు, ట్రైన్లు, బస్సులు, ఫ్లైట్లు ఉన్నాయా? ఏమీ లేవు. అంత దూరాలు కూడా కాలినడకన వెళ్ళాలి, లేకపోతే గాడిదల మీద వెళ్ళాలి, లేకపోతే గుర్రాలు ఎక్కి వెళ్ళాలి తప్ప ఇక వాహనాలు ఏమి ఇప్పుడున్నంత స్పీడ్గా లేవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయినా కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఆరాధించాలనే తపనతో వెళ్ళి వస్తూ ఉండేది. పాలు విడిచే వరకు ఆ కుమారుని తనతో ఉంచుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, దేవుని మాట వినాలి అంటే దేవుడు ఎలా పడితే అలా మాట్లాడాడు. ఒక మనిషి నీతో మాట్లాడినట్టుగా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా, ఏది పడితే అది మాట్లాడేవాడు కాదు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా ఆ యొక్క సమూయేలుని పాలు విడవగానే దేవుని మందిరంలో తల్లి విడిచిపెట్టింది. ఏలి అనే దైవజనుని యొక్క మందిరంలో విడిచిపెట్టింది. ఇప్పుడు దేవుని సమక్షంలోనికి వచ్చేసాడు. దేవుని యొక్క మందిరపు ఆవరణంలోనికి వచ్చి దేవుని సముఖంలో ఏం చేస్తున్నాడంటే బాలుడుగా ఎదుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాలుడుగా ఎదుగుతున్నాడు. ఎలా ఎదుగుతున్నాడో తెలుసా అండి? చాలా భక్తి పదంలో ఎదుగుతున్నాడు. చాలా భక్తిగా పెరుగుతున్నాడు. ఎంత భక్తి అంటే బైబిల్ మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తే మనకు అర్థమవుతుంది. ఒక దైవజనుని కుమారుల కంటే కూడా దేవుని మందిరంలో విడిచిపెట్టబడిన సమూయేలు దేవుని దయను పొందుకుంటూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ మందిరములో అయితే ఉన్నాడో ఆ మందిరాన్ని నడిపిస్తున్న, యాజకత్వం చేస్తున్న యాజకుని యొక్క కుమారుల కంటే కూడా ఈ సమూయేలు అనే బాలుడు దేవుని దయను పొందుకుంటూ ఉన్నాడు. ఎంత అద్భుతం, ఎంత గొప్ప సంగతి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, ఆ తల్లి గర్భములో పిండముగా రూపించబడక ముందు నుంచే ఆ బిడ్డ కొరకు ప్రార్థిస్తూ ఉన్నది. ఆ బిడ్డ నిమిత్తం ప్రార్థించే తల్లి కలిగి ఉన్నాడు ఆ కుమారుడు. అందుకే దేవుని దయలో ఎక్కడ తప్పిపోకుండా ఎదుగుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ బాలునికి ఒక అదృష్టం కలిగింది. ఏంటి అదృష్టం మీరు చెప్పండి? సమూయేలుకి ఒక అదృష్టం వచ్చింది. ఏంటి అదృష్టం? దేవుని స్వరము వినగలిగిన అదృష్టం. అందరికి వస్తుందా? అందరితో దేవుడు మాట్లాడతాడా? అందరూ దేవుని స్వరాన్ని వినగలుగుతారా? వినలేరండి. సమూయేలుకి అంత గొప్ప భాగ్యం కలిగింది. ఇంతకుముందు ఎప్పుడైనా విన్నాడా సమూయేలు అనంటే, ఎప్పుడు దేవుని స్వరం ఎలాగుంటుందో తనకు తెలీదు. తనకు తెలిసిన దేవుడు ఒక్కడే. ఎవరో తెలుసా? ఆ సేవకుడు. హల్లెలూయా. ఆ సేవకుడే ఆయనకి దేవుడు. ఆ పాస్టర్ గారే ఆ కుమారుడికి దేవుడు. ఆ పాస్టర్ గారి మాట తప్ప, ఆ పాస్టర్ గారి స్వరము తప్ప, ఆ పాస్టర్ గారి ఆజ్ఞ తప్ప ఇంకొకటి ఆ బాలునికి తెలీదు. ఆ పాస్టర్ గారి మాటే దేవుని మాటగా వినేవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అందుకే ఏం జరిగిందో తెలుసా? దేవుడు సమూయేలు అని పేరు పెట్టి, దేవుడు ఎలా పిలుస్తాడండి? పేరు పెట్టి, అందరినీ పేరు పెట్టి, దానియేలు, సమూయేలు పేరు పెట్టి పిలుస్తాడు దేవుడు. పేరు పెట్టి పిలిచి మాట్లాడుతూ ఉంటే ఈ సమూయేలు ఏం చేస్తున్నాడు తెలుసా? తిన్నగా సేవకుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? మందిరంలో నుండి ఆ స్వరం విని చిత్తం ప్రభు అనుకొని తిన్నగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాతో మాట్లాడుతున్నారు మీరేనా అని అడుగుతున్నాడు. అంటే దైవజనుని స్వరం తప్ప వేరొక స్వరం అతనికి తెలియదు. దేవునికి స్తోత్రం. అతనికి తెలిసిన దేవుడు దైవజనుడే. అతనికి తెలిసిన దేవుడు దైవజనుడే. అంత గుడ్డిగా, అంత భక్తిగా జీవించాడు సమూయేలు అనే బాలుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తితో దేవుడు మాట్లాడితే ఆ హెచ్చింపు మామూలుగా ఉండదు. ఇజ్రాయేలు దేశానికి మొట్టమొదటి ప్రవక్తగా మారిపోయాడు సమూయేలు. హల్లెలూయా. ఏ స్కూల్కి వెళ్ళలేదు, ఏ కాలేజీకి వెళ్ళలేదు, ఏ పిహెచ్డీలు చేయలేదండి, ఏ మాస్టర్ డిగ్రీలు చేయలేదు. కానీ ఏమైపోయాడు? గొప్ప ప్రవక్తగా మొట్టమొదటి ప్రవక్తగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏంటో తెలుసా? బాల్యములోనే దేవుని స్వరం విన్నాడు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మీరేనా నా ఏలినవాడా, మీరేనా నన్ను పిలిచారంటే అప్పుడు ఎవరికి అర్థమైందంటే దైవజనునికి అర్థమైంది. ఏమని? వీడితో దేవుడు మాట్లాడుతున్నాడు. వీడికి ఎంత భాగ్యం అండి, వీడు ఎంత అదృష్టం. నేనే వినలేదు దేవుని స్వరం, కానీ ఈ బాలుడికి దేవుడు ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు అనుకొని వెంటనే, నువ్వు ఈసారి మరలా అలాంటి స్వరం వినపడితే నువ్వు వెళ్ళి చిత్తం ప్రభువా అని చెప్పు. హల్లెలూయా. ఏమనాలో తెలీదు, ఎలా రిసీవ్ చేసుకోవాలో తెలీదు, బాలుడండి. అందుకే దైవజనుడు చెప్పాడు, ఈసారి మరలా అలాంటి స్వరం వినపడితే చిత్తం ప్రభువా అని చెప్పు అని అన్నప్పుడు, చిత్తం ప్రభువా నా ముమ్మారు దేవుడు పిలుస్తాడు సమూయేలుని. సమూయేలు దేవుని స్వరాన్ని వినగలిగాడు. దేవుడు మాటను విని దానిని తెలుసుకుని చిత్తం ప్రభువా అని దానికి లోబడ్డాడు. నీకు తెలుసా, సేవకుని యొక్క జీవితంలో ఉన్న లోటుపాట్ల గురించి, సేవకుని యొక్క పరిచర్య విధానము గురించి దేవుడు బాలుడైన సమూయేలుకు ముందుగా తెలియపరిచాడు. ఎంత గొప్ప విధానం! ఎలా పడితే అలాగుంటే దేవుడు మాట్లాడతాడా అంటే మాట్లాడడు. దేవుడు మాట్లాడాలంటే మనం చాలా భక్తి జీవితము కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదండి. సమూయేలు చిన్నవాడు ఉన్నప్పుడు కూడా చక్కగా మందిరం తొడవటం, పరదాలు వేసుకోవటం, మందిరంలో ఏది పాడవకుండా చూసుకోవడం, అన్ని పరిచర్య చేసేవాడంట. మందిరంలో పాత్రలు శుభ్రం చేసుకోవడం, మందిర పరిచర్య అంతా చేసుకుని దేవుని అందల భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తూ, యాచనలు చేస్తూ, దైవజనుడు చెప్పిన ప్రతి మాటను వింటూ లోబడుతూ అతడు జీవించాడు. కనుక ఒకరోజు చేయకుండా దేవుని స్వరం వచ్చింది ఆయన దగ్గరికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవారికే దేవుడు స్వరం పంపిస్తాడు. అంతేనా? అందరికీ పంపిస్తాడా? అందరితో మాట్లాడతాడా? మాట్లాడు. ఇజ్రాయేలీలు అనుకున్నారు ఆ రోజుల్లో, మోషేతోనే మాట్లాడతాడా దేవుడు? మేము మాతో మాట్లాడా? మేము ప్రార్థన చేయట్లేదా? మేము మనుషులం కాదా? మోషేకే ప్రార్థన వచ్చా? మోషే చెప్తేనే దేవుడు వింటాడా? మేం చెప్తే దేవుడు వినడా అని అనుకున్నారు ఇజ్రాయేలీలు అందరూ ఏకమైపోయి. కానీ దేవుడు అన్నాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, నేను వారితో మాట్లాడను, వారితో మాట్లాడడానికి నిన్ను నేను నియమించాను. నేను నీకు చెప్పినదంతా వాళ్ళు చెయ్యాలి అన్నాడు. ఎవరికి చెప్పింది ఎవరు చెయ్యాలి చెప్పండి? ప్రశ్న అర్థమైందా? ఎవరికి చెప్పినది ఎవరు చెయ్యాలి? అర్థమైందా చెప్పండి?
దేవుడు మోషేతో చెప్పింది ప్రజలు చెయ్యాలి. అర్థమవుతుందా? దేవుడు మోషేకి చెప్తాడు, మోషేకి చెప్పింది చెప్పినట్టుగా ప్రజలు అనుసరించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే మోషే భక్తి జీవితం అలాంటిది కనుక, మోషే బాల్యం నుండి దేవుని కొరకు వాక్యం అనే ఉగ్గిపాలతో తన తల్లి తనను పెంచింది. మోషేని పెంచిందా లేదా? కష్టతరమైన పరిస్థితుల్లో పెంచింది. మోషేని జమ్ముపెట్టులో పెట్టి నైలు నదిలో వదిలేశారు. ఎందుకంటే ఆ కాలంలో మగబిడ్డ పుడితే మంత్రసాలని చంపేయాలి, వడ్లగింజ వేసేయాలి గొంతులో. అలాంటి శాసనం వచ్చింది. ఇశ్రాయేలీలు ఫరో అలాంటి శాసనం జారీ చేసి మగ పిల్లలు పుట్టడానికి వీల్లేదు. ఎందుకంటే మనకంటే వీళ్ళు ఎక్కువ మంది అయిపోతున్నారు. ఐగుప్తీయుల కంటే ఇశ్రాయేలీలు అసలు వాళ్ళు బానిసలుగా తీసుకొచ్చాము ఇక్కడికి, కానీ ఇప్పుడు మన సంఖ్య కంటే వాళ్ళ సంఖ్య విస్తరిస్తుంది కనుక వాళ్ళు మనల్ని డామినేట్ చేస్తారు ఒకరోజు. అందుకని మగపిల్లలు అనేవాడు పుట్టగానే పురిట్లోనే వాడి గొంతులో వడ్ల గింజ వేసి చంపేయండి అని చెప్పి మంత్రసానులకి చెప్పేశారు. ఇప్పుడు ఈ మంత్రసానులు ఏం చేసేవాళ్ళు అంటే, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ ప్రయత్నం చేస్తూ కొంతమంది మంత్రసానులట దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు, చక్కగా బొడ్డు కోసేసి బిడ్డనిచ్చేసి బయటకు వచ్చి, మేము వెళ్ళేసరికి వాళ్ళు బొడ్లు కోసుకొని, హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారండి, వాళ్ళు మేము వెళ్ళేసరికి పురులు పోసేసుకుంటున్నారని చెప్పేవాళ్ళంట. ఎందుకో తెలుసా? దేవుడు అందుకే వారి సంతతిని దీవించాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి భయపడేవారు ఎక్కడున్నా వాళ్ళు దీవించబడతారు. వాళ్ళు మాత్రమే కాదు, వారి బిడ్డ తరములు కూడా దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషేను కూడా తన తల్లి వాక్యం అనే ఉగ్గిపాలతో తన బిడ్డనే నైల్ నదిలో వదిలేసి మరలా తన బిడ్డనే తీసుకొచ్చి రాజుగారి కుమారుడుగా, రాజుగారి యొక్క మనవడుగా ఆ ఇంట్లోనే దాదిగా చేరి తన పాలు పెట్టి దాదిగా పెంచింది, తల్లిగా కాకుండా. ఎంత కష్టమండి అలా పెంచడం. కానీ వాక్యాన్ని నేర్పింది, తను ఎక్కడి నుంచి వచ్చాడో నేర్పింది, తను ఎవరో నేర్పింది, తన చరిత్ర ఏంటో తెలియపరిచింది. నీ బిడ్డకు నీ యొక్క దేవుని గొప్పతనాన్ని ఎప్పుడు చెబుతూ ఉండాలి. హల్లెలూయా. తల్లులైన వారు, వారి మీద ఒక బాధ్యత ఉంది. ఏంటో తెలుసా? నీ దేవుడు చేసిన గొప్ప కార్యాల గురించి, నీ దేవుడు చేసిన అద్భుతాలను గురించి నీ బిడ్డలకు నీవే తెలియపరచాలి. మోషేకు తన తల్లి పాలు పెడుతూ ఉగ్గు పడుతూ కూడా దేవుని మాటలు చెప్పేదంట. అందుకే మోషే అంత గొప్ప నాయకుడిగా అయ్యాడండి. కొన్ని లక్షల మంది, ఇంచుమించు 20 లక్షలు దాటి ప్రజలను ఒక్క మోషే నడిపించగలిగాడంటే కారణం ఏంటి? కారణం ఏంటండి? తన తల్లి తనకి ఉగ్గు పాలతో వాక్యాన్ని బోధించింది కనుక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజులు ఎలాగున్నాయంటే, తల్లి పిల్ల కలిసి సినిమా చూసే రోజులు, తల్లి పిల్ల కలిపి సీరియల్స్ చూసే రోజులు, తల్లి బిడ్డ కలిసి జోకులు వేసుకునే కాలం ఇది. వాక్యాన్ని పంచుకునే కాలంలో ఉన్నామా మనం అని అంటే, ఏ తల్లి కూర్చోబెట్టి ఏ బిడ్డకి వాక్యం బోధిస్తుంది అని అంటే చాలా కరువు అండి. ఎక్కడా మనకు కనిపించడం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి దౌర్భాగ్యపు స్థితిలో సమాజం ఇప్పుడు అల్లాడుతూ ఉంది. కానీ ఆనాడు మోషేకు ఆ విధముగా తన తల్లి ఉగ్గిపాలతో వాక్యం నేర్పింది. అందుకే మోషేతో దేవుడు మాట్లాడాడా లేదా? మోషే దగ్గరికి దేవుని స్వరం వచ్చిందా లేదా? దినము కూడా ఇశ్రాయేల్ని ఎలా నడిపించాలి, వారికి ఏం చెప్పాలి, ఏ మార్గం కూడా వెళ్ళాలి, ఎలా ప్రార్థించాలి, ప్రతిదీ దేవుని స్వరము ద్వారా మాట్లాడి నడిపించుకుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే దేవుని వాక్యము చేత సమూయేలు కూడా తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే హన్నా కూడా సమూయేలుకి దేవుని వాక్యాన్ని నూరి పోసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మోషే గొప్ప నాయకుడు అయిపోయాడు, సమూయేలు గొప్ప ప్రవక్త అయిపోయాడు. ఎంత గొప్ప సంగతి! ఈనాడు బిడ్డలు వారి యొక్క దీవెన, వారి యొక్క గొప్పతనం, వారి యొక్క ఆశీర్వాదం మనం చూడాలంటే తల్లులుగా, మనం తండ్రులుగా
దేవుని మాటలో వారిని పెంచాలి. దేవుని లాలనలో మనం వారిని పెంచినప్పుడు, దేవుని భయములో వారిని పెంచినప్పుడు ఖచ్చితంగా దేవుడు వారికి గొప్ప భవిష్యత్తుని ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? చెప్పండి. ఇస్తాడనే వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తల్లిని బోధించడమే కాదండి, బిడ్డలు విన్నారు. చాలామంది తల్లులు బోధించడానికి ప్రయత్నం చేసినా బిడ్డలు వినని వారు అనుకోండి, ఎంత కష్టం. కష్టమా కాదా? అస్సలు వినట్లేదు అనుకోండి, ఇంకా తల్లి నేలకి నెత్తి బాదుకోవడం తప్ప చేసేదేమీ లేదు. తండ్రి నీ దయా, నువ్వే మార్చుకో, నేనేం చేయలేనని చెప్పి ఏడ్చే తల్లులు కూడా ఉన్నారు. నేను అంటాను, ఆ తల్లులు ఎంత గొప్ప తల్లిలో ఆ బిడ్డలు కూడా అంత గొప్ప వాళ్ళే. వాళ్ళు కూడా తల్లి మాట విని ఆ చేసిన బోధను అర్థం చేసుకుని వారి జీవితాన్ని అర్థవంతంగా మార్చుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో దేవుడు అనే మహిమ మనతో లేకపోతే మనం ఏమీ చేయలేము. ఎందుకు పనికిరామండి, మనం ఎందుకు పనికిరాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఈ మందిరం నిండా ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు, ఏసీలు, కూలర్లు అన్నీ బిగించాం, వైరింగ్లు అన్నీ అయిపోయాయి. కానీ అసలైన పవర్ లేదనుకోండి, కరెంట్ లేదనుకోండి, ఏం ప్రయోజనం? కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సెంట్రల్ ఏసీ చేయించుకున్నా, ఎన్ని ఏసీలు పెట్టినా, ఎన్ని ఫ్యాన్లు పెట్టినా, ఎన్ని లైట్లు పెట్టినా అవి ఏవి వెలుగుతాయా? వెలగాలంటే ఏముండాలి? పవర్ ఉండాలి, కరెంట్ ఉండాలి కదా. అసలైంది అది లేకపోతే ఎన్నున్నా అనవసరమే. అది మనం ఎంత చక్కగా రెడీ అయినా, ఎంత చక్కగా తిన్నా, ఎంత మంచి పదార్థాలతో మనం రోజు తిని జీవిస్తున్నా, ఎంత మంచి వస్త్రాలు వేసుకుంటున్నా, ఎంత నీట్గా మనం మాట్లాడుతున్నా, ఎన్ని చేసినా దేవుని శక్తి మనలో లేకపోతే, దేవుడు అనేవాడు మనల్ని ఇష్టపడకపోతే, దేవుడు అనేవాడు మనలో నివసించడానికి ఇష్టపడకపోతే, దేవుడు అనేవాడు మనలో ఉండాలని కోరుకోకపోతే, ఇక మనం ఉన్న ఒకటే, మన జీవితానికి అర్థం లేదండి. మన జీవితానికి అర్థం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మన జీవితాలకు అర్థం ఉండాలంటే మన జీవితాలను నడిపించడానికి ఒక నాయకుడు ఉన్నాడు. ఆయనే దేవుడు. ఆ దేవుని ఆ నడిపింపులో, ఆ నాయకత్వంలో మనం జాగ్రత్తగా వెళ్తూ ఉంటే మనకి ఎప్పుడు ఏది కావాలో, మన ప్రయాణం ఎలా సాగాలో అలాగ దేవుడే సాగిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగని ప్రయాణంలో అడ్డులు రావా, ఆటంకాలు రావా, ఇబ్బందులు రావా అని అంటే రావు అని నేను చెప్పను, ఖచ్చితంగా వస్తాయి. ఇశ్రాయేలీలు ముందు నడిచిన దేవుడు యెహోవా. ఇశ్రాయేలీలకు ముందు నడిచిన దేవుడు ఉన్నా కానీ ఇశ్రాయేలుకి అడ్డుల ఆటంకాలు వచ్చాయా రాలేదా? ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చిందా లేదా అండి? వచ్చిందా లేదా? వచ్చింది. కానీ ఎన్ని అడ్డుగా వచ్చినా అన్నిటినీ కూడా దేవుడు ఏం చేశాడు? అడ్డులన్నీ తొలగించాడు. వారి రహదారులు మార్గం రాజబాటేసుకొని నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని సైతం 2 పాయలుగా చీల్చివేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో మనం వెళుతుండగా అనేకమైన అలలు ఎగసెగిసి పడుతూ ఉంటాయి, అనేకమైన ఆత్మీయ తుఫానులు చెలరేగుతూ ఉంటాయి, అనేకమైన మనం ఊహించని రీతిగా పరిస్థితులు ఎదురుపడుతూ ఉంటాయి. ఎన్ని ఎదురుపడినా, ఎలాంటి పరిస్థితులు మన ముందుకు వచ్చినా కానీ దేవుడు మన ముందు ఉన్నాడు కనుక మనకి విజయమేనండి. మన యాత్ర విజయవంతమే. ఆమేన్, హల్లెలూయా. సక్సెస్ఫుల్ జర్నీ చేయగలుగుతాం మనం ఎప్పుడంటే దేవుడు మనతో ఉండినప్పుడు. దేవుడు మనతో లేకపోతే, ఉన్నాడు అనుకొని భ్రమపడి మనం వెళ్ళిపోతే మాత్రం ఆ జర్నీ ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేం. ఉన్నాడని భ్రమపడి వెళ్ళిపోకూడదు. ఉన్నాడో లేదో క్లారిటీ చేసుకోవాలి. లేకపోతే ఎందుకు లేడో తెలుసుకోవాలి. ఎందుకు లేడు? కొన్నిసార్లు ప్రభు మనతో ఉండలేని పరిస్థితులు ఉంటాయి, తప్పుకుంటాడు ఆయన. ఎందుకో తెలుసా? మన క్రియలు భరించలేక, మన వ్యతిరేకతను సహించలేక,
బాధతో దుఃఖంతో పక్కన నిలిచిపోయే పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితులు కూడా మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ మన ఆత్మీయ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టుకుంటూ, ప్రభువా నిజంగా నువ్వు నాతో వస్తున్నావా లేదా, నువ్వు రాకుండానే నువ్వు వస్తున్నావు అనుకుని వెళ్ళిపోతున్నానా, నేను ఒకవేళ అలాగ వెళ్ళిపోతే నేను ఎటు వెళ్తానో నాకు తెలీదు, నా గమ్యం ఏంటో తెలియని ప్రయాణం నాది, నువ్వు వస్తున్నావా లేదా ముందు రూఢిగా నేను తెలుసుకోవాలి ప్రభు అని చెప్పేసి ప్రయాణంలో ప్రభు ఉన్నాడో లేదో తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ లేకపోతే మోషే ప్రార్థించినట్లుగా, నువ్వు రాకపోతే నేను వెళ్ళలేనయ్యా, నువ్వు నాతో రాకపోతే నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా, నువ్వు నాతో రాకపోతే నేను ఎవరితో మాట్లాడలేనయ్యా, నేనే కార్యాన్ని చేయలేను ప్రభు అని చెప్పి ప్రభు పాదాలు పట్టుకుని బ్రతుములాడి ప్రాధేయపడి మరలా ప్రభు మనతో కలిసి నడిచేలాగా మన జీవితాలను సరిచేసుకోవాలి. అవును ప్రభు, నీకు ఇష్టం లేనిది నేను ఇంకా చెయ్యను, నువ్వు వద్దన్న దారిలో నేను నడవను ప్రభా, నీకు ఇష్టం లేని ప్రయాణం నేను వద్దనుకుంటాను తండ్రి, నువ్వు చెప్పినట్టు వింటాను ప్రభా, నీ మాట వింటాను యేసయ్యా, నీ మాట చొప్పున నడుచుకుంటానయ్యా, నువ్వు మాత్రం నాతో ఉండాలి అని చెప్పి ప్రభువుని పిలుచుకుంటూ ఏ రోజుకు ఆ రోజు దానియేలు పిలుచుకున్నట్టు, దావీదు పిలుచుకుని తన ఉన్నత స్థితిలోనికి ఎదిగినట్టు, దానియేలు ఆత్మీయ జీవితంలో అత్యున్నతమ శిఖరాలకు ఎదిగినట్లుగా మనము కూడా దేవుణ్ణి అనుక్షణం కూడా మనం చూసుకోవాలి, మనతో ఉండేటట్లుగా. ఆయన అయితే విడవడండి, చెయ్యి విడవడు, ఎడబాయడు. ఆయన ఎప్పుడు పట్టుకునే ఉంటాడు. కానీ ఏం చేస్తాం, కొన్నిసార్లు మనమే విదిలించుకుంటామా లేదా? విదిలించుకుంటాం కొన్నిసార్లు. ఉండి ప్రభా ఆగు ఆగు అందాక కొంతసేపు ఉండు, నాకు కొద్ది పని ఉంది చూసుకొని వస్తానంట. అలాంటప్పుడు ప్రభు మనతో ఉన్నాడు అనుకుని వెళ్ళిపోతాం. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో మనం దేవుని అందరి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు మనతో మాట్లాడతాడు. ఎవరితో మాట్లాడాడు దేవుడు? ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో మాట్లాడాడు, మోషేతో మాట్లాడాడు, దానియేలుతో మాట్లాడాడు, కొర్నేలితో మాట్లాడాడు, ఎంతోమంది భక్తులతో దేవుడు మాట్లాడాడు. కొంతమంది నా ప్రియ స్నేహితుడు అన్నాడు, కొంతమందిని నాకు బహుప్రియుడు అన్నాడు, కొంతమందిని నా హృదయానుసారుడు అన్నాడు. ఎంతగా ఆయన బిరుదులిచ్చి పిలిచి ప్రేమించాడండి. ఏమంతా మాట్లాడ్డా అలాగా? మనల్ని ప్రేమించడా అలాగా? మనకు బిరుదు ఇవ్వలేడా ఆయన? చెప్పండి. ఖచ్చితంగా ఇవ్వగలడు. అయితే అలాంటి దైనందిన భక్తి జీవితం మనం కూడా కలిగిన వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అనుదినము ఆయన పాదాల చెంత గడిపే సమయం కొరకు ఎదురు చూసేవారిగా మనం ఉండాలి, వేచి ఉండేవారిగా ఉండాలి. ఎప్పుడు సమయం దొరుకుతుందా నా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిపోదాం, ఎప్పుడు సమయం దొరుకుతుందా నా బాధలన్నీ ఆయనతో చెప్పుకుందాం, ఆయనతో చెప్పుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న కీర్తనలో కూడా అదే ఉంటుంది, ఆ బాధలన్నిటినీ ఆయనతో చెప్పుకునే పరిస్థితి. హల్లెలూయా, హల్లెలూయా. ఆనాటి భక్తులు అంత విశ్వాసంగా ఉండే వాళ్ళు ప్రార్థనలో వాళ్ళ బాధలన్నీ చెప్పుకునేవాళ్ళు. మనం అనుకుంటా అంతా ఆయనకి తెలుసులే, ఆయనకి తెలియదేముంది, భూమి ఆకాశము ఆయనకి తెలుసు, ఆయన సృష్టి కదా, అందులో మనం ఉన్నాము, ఆయనకి తెలియకుండా ఏది జరగదు, మనం చెప్పకపోతే ఆయనకి తెలియదేంటి అనుకుంటాం. తెలుసు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన అన్నీ తెలిసిన దేవుడు ఒక మాట అన్నాడు, ఏమని? అడుగుడి మీకు అన్నాడా లేదా? తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు. ఎందుకన్నాడు? మనం సోమరిపోతుల్లాగా పడుకుని నిద్రపోతుంటే, టీవీలు చూస్తుంటే ఆయన ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడా? కాదు. అడగాలి. నీ అవసరం ఎంత ఉందో ఎప్పుడు తెలుస్తుంది అంటే నువ్వు అడిగే విధానంలోనే. అవునా? అవసరాల్లో అడిగే విధానంలో అవసరం లోతు ఎంతో తెలుస్తుంది. బాగా కొంచెం అవసరం అనుకోండి, ఎలా అడుగుతాం? ఉంటే ఇవ్వండి అంటాం. ఏమంటా? మీకు ఏమైనా అవకాశం ఉంటే కొంచెం ఇవ్వండి అంటాం. ఇంకా అవసరం అనుకోండి, మీ దగ్గర లేకపోయినా ఎలాగోలా కొద్ది చూసి ఎవరినైనా అడిగైనా ఇవ్వండి అంటాం. ఇంకా బాగా ప్రాణాల మీదకి వచ్చిన పేకల మీద కత్తి లాంటి అవసరం అనుకోండి, అప్పుడు ఏమంటా? నాకు తెలియదండి, మీరేం చేస్తారు, నాకు అనవసరం, ఎలాగైనా
ఎలాగైనా మీరు ఇచ్చి తీరాల్సిందే, ఇవ్వకపోతే నాకు చావు తప్ప వేరొక దారి లేదని మనం మాట్లాడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేనా కాదా చెప్పండి? అంటే ఇప్పుడు అడిగే విధానం బట్టి అవసరం ఎంత ఉందో అర్థమవుతుందా లేదా? మామూలుగా అడిగితే పెద్ద అవసరం ఏం కాదు, ఒకవేళ ఉంటే కావాలి లేకపోయినా పర్వాలేదు. రెండోది కొంచెం అవసరమే, వీలైతే ఇవ్వచ్చు పర్వాలేదు. మూడోది అమ్మో తప్పకుండా ఎలాగైనా నేను వీళ్ళ జీవితంలో గొప్ప కార్యం చెయ్యాలి అనుకుంటాడా అనుకోడా ప్రభు అలా అడిగితే? మనం అడిగే విధానాన్ని బట్టి ప్రభు ఇచ్చే విధానం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మనం అడిగే విధానం అండి, నిర్లక్ష్యంగా అశ్రద్ధంగా క్లారిటీ లేకుండా ఎలా పడితే అలాగా ఏది పడితే అది అడగటం కాదు ప్రార్థన అంటే. అలా అడగటం కాదు ప్రార్థన అంటే. దేవుని సన్నిధిలో గొప్ప కార్యాల గురించి ఆశించాలంట. దేవుని కొరకు గొప్ప కార్యాలను తలపెట్టాలంట. హల్లెలూయా. ఒక గొప్ప భక్తుడు చెప్పిన మాట అది. దేవుడి దగ్గర నుంచి ఆశించేవి గొప్పగా ఉండాలి, దేవుని కొరకు మనం తలపట్టే కార్యాలు కూడా గొప్పగా ఉండాలి. హల్లెలూయా. మన స్థితిని బట్టి అడగకూడదు, దేవుణ్ణి బట్టి అడగాలి. రాత్రి నేను ఒక మాట చెప్పాను. మన సీఎం గారి దగ్గరికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళని పట్టుకొని వీళ్ళని పట్టుకొని అసిస్టెంట్ని పట్టుకొని పిఏని పట్టుకొని వాళ్ళని పట్టుకొని ఎలాగో మొత్తం మీద అమరావతి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి చాలా సమయం వెయిట్ చేసి ఎలాగో అలా పర్మిషన్ దొరికిపోతే దగ్గరికి వెళ్ళి ఏమండి ఒక 10 రూపాయలు ఇవ్వరా అని అడిగామనుకోండి, ఎలా ఉంటుంది? సీఎం గారి దగ్గరికి వెళ్ళి 10 రూపాయలు ఇస్తారా అని అడిగామనుకోండి, ఎలా ఉంటుంది? వెక్కిరించినట్టు ఉంటుందా ఉండదా అండి? 10 రూపాయల కోసం సీఎం గారి దాకా వెళ్ళాలా మనం? చెప్పండి. యేసు ప్రభువుని అడగడానికి కూడా మనం ఆయన రేంజ్ని బట్టి మనం అడగాలి అంటున్నాను. అర్థమైందా నా ఆలోచన? హల్లెలూయా. హల్లెలూయా. సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ ఒక 5 లక్షల లోన్ శాంక్షన్ చేయించండి, ఒక 10 లక్షల లోన్ శాంక్షన్ చేయించండి, లేకపోతే ఒక హార్ట్ ఆపరేషన్ ఉంది, అది చాలా ఒక 20 లక్షలు 30 లక్షలు అడుగుతున్నారు, మీరు అలాగని హెల్ప్ చేసి పెట్టండి అంటే బాగుంటుంది. అంతేకాని సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ ఒక 10 రూపాయలు ఇవ్వండి సార్, చాలా అవసరం వచ్చింది సార్ మీతో అని, అవసరం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది చాలా కష్టపడి వచ్చాను అంతా చెప్పి 10 రూపాయలు కావాలి సార్ అంటే ఏం బాగుంటుందండి? అసలు బాగోదు. నీవు అడిగే వ్యక్తి యొక్క స్థితిని బట్టి కూడా నువ్వు అడిగే విధానం ఉండాలి అంటాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆ మాట నేను చెప్తే రాత్రి పాస్టర్ గారు దానికి ఒక ఉపమానం చెప్పారు. ఏమని? ఒకడు ప్రార్థన చేసి అడిగాడంట, నాకు చాలా పెద్ద దేవుడు 3 వరాలు ఇస్తానని కోరుకో అంటే, ఒకటి పెద్ద బండి అడిగాడంట, రెండోది ఎప్పుడు డబ్బులు ఉండాలన్నాడంట, మూడోది నా చుట్టూ ఎప్పుడు మనుషులు ఉండాలి అన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే అడగడంలో క్లారిటీ లేదనక. ఆయన బాగానే చెప్పారు, నేను ఇంకేం చెప్తానని భయపడ్డాను. ఎందుకంటే ఒక వ్యక్తి పేరు చెప్పి ఎగ్జాంపుల్ చెప్తున్నారు ఆయన. ఇప్పుడు నేను అనుకున్నాను ఒక పెద్ద బండి అంటే ఇప్పుడు ఏంటి, పెద్ద బండి వెళ్తుంది కదా, చచ్చిపోయిన వాళ్ళు తీసుకెళ్తున్నారు, అంతిమయాత్ర బండి ఇచ్చాడేమో దేవుడు, దాని చుట్టూ మనుషులు ఉంటారు కదా, డబ్బులు కూడా వేస్తుంటారు కదా. ఒకవేళ పెద్దది అడిగితే అలాగిస్తాడు దేవుడు అంటున్నారు. మళ్ళీ లాస్ట్లో అది ఇచ్చారు అనలేదు, ఆర్టీసీ బస్సు ఇచ్చాడు. పెద్ద బండి అన్నారని ఆర్టీసీ బస్సు ఇచ్చాడు. ఆ బస్సులో కండక్టర్ జాబ్ ఇచ్చాడు, ఆ పర్సులో బ్యాగ్ నిండా డబ్బులు ఇచ్చాడు. ఇప్పుడు చుట్టూ మనుషులు కూడా ఉన్నారు. దేవుడిని పెద్దది అడిగితే అలాగ ఉంటుందంటే నేను అంటున్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. పెద్దదంటే ఏంటి? బండి అంటే ఏ బండి కావాలి నీకు ఏ బండి కావాలి? పల్సర్ కావాలా, లేకపోతే జ్యూక్ కావాలా, ఇంకా బండ్ల పేర్లు ఇంకా ఏంటుంటాయి, స్కూటీ కావాలా, లేకపోతే కారు కావాలా, బెంజ్ కార్ కావాలా, BMW కావాలా, ఫ్లైట్ కావాలా, ఒక ట్రైన్ కావాలా? నువ్వు చేసిన ప్రార్థనకి ఒక క్లారిటీ ఉండాలి. ఏదోటి ఇచ్చే ప్రభు అంటే ఓ తల్లికి మన సంఘంలోనే
చెవిటి, మోగ, గుడ్డు, అసలు బ్రెయిన్ మెచ్యూరిటీ లేని బిడ్డని ఇచ్చాడు దేవుడు. ఏదో బిడ్డని ప్రభా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఒక బిడ్డతో అలాగ ఉండిపోయాను, ఇంకో బిడ్డ కావాలి, ఏదో ఒక బిడ్డని అన్నదంట తల్లి ప్రార్థన చేసి. ఏదో బిడ్డని ఇచ్చి పాడేశాడు అంతే. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకేం కావాలో ముందు నీకు తెలియాలి. నీ అవసరత ఎంత లోతుగా ఉందో నీకు తెలియాలి. నీ అవసరత ఏంటో నువ్వే కొట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఇచ్చి ఏదోటి ఇవ్వండి అంటామా మనం? చెప్పండి. దేనికి వెళ్ళాం అది అడుగుతాం. కందిపప్పుకి వెళ్తే కందిపప్పు అని అడగాలి. ఏదో పప్పు ఇవ్వండి అంటే ఏమి ఇస్తాడు? ఇస్తాడా? ఏం పప్పు చెప్పేదాకా ఆడు బుర్ర పీక్కుంటాడు పిచ్చెక్కిపోయి. నేను పంపించింది ఎవరమ్మా అని అడుగుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదో ఒకటి అనే ప్రార్థనలు మానేయండి ఈ రోజు నుంచి. మీరు చేసే ప్రార్థన ఎవరికి చేస్తున్నారో ముందు తెలుసుకోండి. సర్వశక్తి గల దేవుడు ఆయన భూమి ఆకాశములను కలుగు చేసిన వాడండి. ఆయన శాసించే దేవుడు అండి. సూర్య చంద్ర నక్షత్రాలను నిలిపివేయగలిగిన దేవుడు, నడిపించే దేవుడు అండి. సామాన్యమైన వాడు కాదు. ఈ సృష్టి అంతా ఒక మాటతో కలుగు చేసిన గొప్పవాడు ఆయన. ఆయన అడుగుతున్నావంటే నువ్వు అడిగే విధానం ఎలా ఉండాలి? భయముతో, వణుకుతో, స్వతంత్రంతో, స్వేచ్ఛతో, క్లారిటీతో, ప్రభువా నాకు ఇది కావాలి, నువ్వు ఇస్తున్నావు, నేను చూస్తున్నాను, అంతే. ఆమేన్. హల్లెలూయా. అది విశ్వాసం. విశ్వాసంతో కూడిన ప్రార్థన అంటే అది. అలా చేసి చూడు, ఖచ్చితంగా దేవుడు నీకు ఇచ్చి తీరుతాడు. లేకపోతే అంతిమయాత్ర బండి ఇచ్చినట్టు పెద్ద బండి అంటే చుట్టూ మనుషులు అంటే దానిలో డబ్బులు అంటే అంతిమయాత్ర బండి ఇచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. అదే చెప్తారు అనుకున్నాను, అదే చెప్పాలనుకుని ఉంటారు. ఒకసారి మళ్ళీ ఆలోచన మార్చుకుని మళ్ళీ ఆర్టీసీ బస్సు మార్చారేమో అనుకున్నాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పెద్ద బండి, ఏదో ఒక బిడ్డ, ఇది కాదు. ఏదో ఒక ఉద్యోగం, ప్యూన్ అన్న ఇవి తండ్రి, ఇది కాదు. ఈ ప్రార్థనలో క్లారిటీ ఉండాలి. దేవుడు నిశ్చయంగా నీకేం కావాలో అదే ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అడుగు, నీ యందు నా మాటలు ఉంచుకో. అప్పుడు నువ్వు అడిగితే నీకేది ఇష్టమో ఇస్తానన్నాడా? నువ్వు నా యందు ఉండు, నా మాటలు నీ యందు ఉంచుకో. అప్పుడు నీకు ఏది ఇష్టమో, నీకు ఇష్టం లేని నీ మీద రుద్దడానికి నేను లేను. నీకేది ఇష్టమో అడుగు, అది నీకు మంచిదైతే ఖచ్చితంగా నేను నీకు ఇచ్చి తీరుతాను అన్నాడు. ఎందుకు అడగకుండా అడగడానికి ఎందుకు అంత బాధ మనకి? ఈరోజు అడగడానికి మనిషికి ఖాళీ లేదండి, నమ్ముతారా? అన్నిటికి ఖాళీ ఉంది, దేవుడిని అడగడానికి మనిషికి. అదే ఒక అధికారి దగ్గరికి వెళ్ళమంటే మానకుండా రోజు వెళ్ళమన్నా ఆటోలు ఎక్కి, బస్సులు ఎక్కి, లారీలు ఎక్కి, ట్రైన్లు ఎక్కి, రేపు రామ్మా, ఎల్లుండి రామ్మా, అవుతున్నాడు రామ్మా అంటే అలాగ వెళ్తూనే ప్రయాణాలు చేసి వెళ్తూ ఉంటాం. నువ్వు ఉన్న చోట మోకరించి కళ్ళు మూసుకొని కన్నీరు గార్చి ఆయన పాదాలు పట్టుకుని అడుగంటే మాత్రం అది చాలా కష్టమైపోద్ది మనిషికి. ఈరోజు అడక్కే ఆశీర్వాదాలు పొందుకోవట్లేదు మనం. అడగకపోవటం వల్లే మనం పొందుకోవట్లేదు. నీకేది కావాలన్నా ఆయన దగ్గర రెడీగా ఉంది. ఆయన ఒళ్ళో దాచుకోలేదు, లాకర్లో పెట్టి తాళం వేయలేదు. ఆయనట మనకు కావాల్సినవన్నీ పంచభూతాల్లో ఉంచాడంట. నువ్వు ఎప్పుడు కరెక్ట్గా అడుగుతావో తక్కువని విడుదల చేస్తాడు. తీసుకోవడమే, నీ ముందే ఉంటాయి, నీకు కనిపించవు, నీ ముందే ఉంటాయి అవి. నువ్వు కరెక్ట్గా అడిగావు, కరెక్ట్ రూట్లో వెళ్తున్నావు అంటే తక్కువని రిలీజ్ చేస్తాడు, అది నీకు ఇవ్వబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చేద్దామా మరి? అలాగా చేద్దామా వద్దా? ఈ బాధలన్నీ ఎవడు పడతాడండి? ఏ జరగాలంటే అది జరుగుతుంది అనుకునే సోమరిపోతులు కొందరు ఉంటారు. ఈ బాధలన్నీ ఎవడు పడతాడండి? అడగడం ఏంటి, క్లారిటీగా అడగడం ఏంటి, తగినట్లు అడగడం ఏంటి, ఎన్ని ఎందుకండి? ఏ జరగాలంటే అది జరుగుతుందండి అంటే అంతే, ఏ జరగాలంటే అదే జరుగుతుంది. నువ్వు అడగకపోతే నీ జీవితం ఏం మారిపోవడానికి అవకాశం లేదు. అడగటానికే మనకు అంత కష్టంగా ఉంటే ఇవ్వటానికి ఆయన ఎంతగా కోపంగా ఉంటుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అడుగుదాం, మన ప్రభువుని అడుగుదాం. ఎవరిని పడితే వాళ్ళని అడగొద్దు, ఇవ్వగలిగిన వాడిని అడుగుదాం. ఇవ్వడానికి ఇచ్చే కెపాసిటీ ఉన్నవాడిని అడుగుదామండి. ఇచ్చే స్థితి కలిగిన వాడు ఆయన్ని అడిగితే మన మాట దక్కుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనుషుల్ని అడిగితే కొన్నిసార్లు ఏమంటారు?
అడిగి లేదనిపించుకుంటే కంటే అడగకుండా ఉండడం మంచిది అనుకుంటాం కొంతమందిని. ఎందుకు టక్కుమని లేదమ్మా అంటారా అనరా? అయ్యో నిన్ను అడిగినా బాగుందమ్మా అంటారా అనరా? అందుకనే అడిగి లేదనిపించుకోకుండా అడగకుండా మానేయడమే మంచిది. మనుషుల్ని దేవుణ్ణి అడుగుతూ ఉండడం మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం లేచి నిలబడదాం. దేవునికి స్తుతి ఆరాధన చేసుకుందాం.